పహల్గాం ఉగ్రవాద దర్యాప్తును తప్పుదారి పట్టించేలా ఫేక్ సమాచారం వ్యాప్తి చేస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. దర్యాప్తు ప్రక్రియలో ఇప్పటివరకు 200కి పైగా తప్పుడు హెచ్చరికలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ తప్పుడు సమాచారం దర్యాప్తును గందరగోళానికి గురిచేయడమే కాకుండా భద్రతా సిబ్బంది సమయం, శక్తిని వృధా చేస్తున్నాయని తెలిపాయి. ఈ ఫేక్ హెచ్చరికలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు వ్యాప్తి చేస్తున్నారనే కోణంలో విచారణ జరుగుతుందన్నారు. భద్రతా సిబ్బంది మాత్రం అప్రమత్తంగా ఉంటూ దర్యాప్తును కొనసాగిస్తుందని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. పహల్గాం ఉగ్రవాద దర్యాప్తును తప్పుదారి పట్టించేలా ఫేక్ సమాచారం వ్యాప్తి చేస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. దర్యాప్తు ప్రక్రియలో ఇప్పటివరకు 200కి పైగా తప్పుడు హెచ్చరికలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ తప్పుడు సమాచారం దర్యాప్తును గందరగోళానికి గురిచేయడమే కాకుండా భద్రతా సిబ్బంది సమయం, శక్తిని వృధా చేస్తున్నాయని తెలిపాయి. ఈ ఫేక్ హెచ్చరికలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు వ్యాప్తి చేస్తున్నారనే కోణంలో విచారణ జరుగుతుందన్నారు. భద్రతా సిబ్బంది మాత్రం అప్రమత్తంగా ఉంటూ దర్యాప్తును కొనసాగిస్తుందని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.